హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయన్స్. ఈ వీడియో ఏంటంటే చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు రుక్మిణి కళ్యాణం గురించి. అందుకే నేను ఈ వీడియో ఇలా చేస్తున్నానండి. మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్లో వీడియో అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రుక్మిణి కళ్యాణం గురించి నేను ఒక వీడియో పెట్టాను. జస్ట్ అది నార్మల్గా అక్కడ కళ్యాణం చేసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళైతే కళ్యాణంలో కూర్చోవాలి అన్నట్టుగా జస్ట్ అలా షార్ట్ పెట్టాను, ఒక నార్మల్గా వీడియో పెట్టాను. దానికి చాలా మెసేజెస్ వస్తున్నాయి. అంటే అడ్రస్ ఎక్కడ చెప్పండి, అమౌంట్ చెప్పండి, మళ్ళీ ఏమేమి కావాలి, ఏ రోజు చేస్తారు ఈ కళ్యాణము అనేది చాలామంది మెసేజ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. కాకపోతే అది అందరికీ రీచ్ అవ్వట్లేదు తెలియదు, కానీ ఇంకా నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అందుకే ఇక ఈ మధ్యలో మనకు షార్ట్లో మనం లాంగ్ వీడియో లింక్ పెట్టనీకి ఉంది కాబట్టి నేను ఆ రకంగా నేను ఇక్కడ లాంగ్ వీడియో చేయాలి అని అనిపించి దీని గురించి మీకు చెప్పాలనిపించిందండి. అందుకే నేను ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఇది రుక్మిణి కళ్యాణం అనేది పెళ్లి కాని వాళ్ళు ఈ కళ్యాణంలో కూర్చుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది నమ్మకం అన్నట్టు. అంటే ఏమైనా దోషాలున్నా పోతాయి అనేది చాలామంది అంటారు. టెంపుల్లలో కూడా పెళ్లి కాని వాళ్ళు ఇందులో కూర్చుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అని జరిపిస్తారు కూడా. అలా నేను ఇక్కడ అంటే ఎక్కడైనా కావచ్చు, ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా, రాముని వారి టెంపుల్ అయినా కానీ ఇలాంటి కళ్యాణాలు చేస్తారండి. రుక్మిణి కళ్యాణాలు అంటే శ్రీకృష్ణునికి రుక్మిణికి జరిపే కళ్యాణం అన్నట్టు ఇది. ఇక్కడ నేను పెట్టిన షార్ట్ అయితే, పెట్టిన వీడియో అయితే దీని అడ్రస్ గురించి నేను దీంట్లో అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఫాలో అయ్యేది ఉంటే ఫాలో కావచ్చండి. దీని అడ్రస్ వచ్చేసరికి దిల్సుఖ్నగర్ హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ టెంపుల్ అన్నట్టు. ఇది ఆంజనేయ స్వామి టెంపులే. సెకండ్ సాటర్డే అంటే మంత్లీ ఒకటేసారి చేస్తారన్నట్టు. సెకండ్ సాటర్డే చేస్తారు ఇది. సెకండ్ సాటర్డే ఈ రుక్మిణి కళ్యాణం అక్కడ జరుగుతుంది. మళ్ళీ టైం వచ్చేసరికి ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అయ్యి 9 కల్లోపు మనకు రుక్మిణి కళ్యాణము అయిపోతుంది. దానికి అమౌంట్ వచ్చేసరికి 500 కళ్యాణం టికెట్ ఉంటుంది. మళ్ళీ సామాను మనమే వేరే తెచ్చుకోవాలి, లేదు అంటే వాళ్ళైనా ఇస్తారు. 500 అయితే కళ్యాణం టికెట్ ఉంటుంది. మళ్ళీ మనకు సామాను అక్కడనే వాళ్ళు ఇస్తారు కాబట్టి మనము వెంటనే ఆ కళ్యాణంలో కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకు కళ్యాణం అయితే జరిపిస్తారు. మళ్ళీ దీని గురించి ఏంటంటే మంత్లీ సెకండ్ సాటర్డే జరుగుతుంది. కళ్యాణం టికెట్ 500. అడ్రస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మీకు దిల్సుఖ్నగర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే దిల్సుఖ్నగర్ ఐడియా ఉంటుంది, లేని వాళ్ళకి కూడా ఐడియా ఉంటుందండి. దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ దగ్గర రాములవారి గుడి ఉంటుంది అన్నట్టు. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అందులో రాములవారి గుడి ఉంటుంది, కృష్ణుని గుడి ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్టు. అది పెద్ద టెంపుల్ ఏం కాదు, నార్మల్గా టెంపుల్ అండి. మనము దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్లో దిగంగానే మనకు ఆంజనేయ స్వామి సాంగ్స్ అయినా వినపడతాయి. జస్ట్ మీరు అక్కడ ఎవరినన్నా అడగచ్చు, లేదు అంటే జస్ట్ మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదండి, దానికి అపోజిటే మనకు ఈజీగా ఆంజనేయ స్వామి టెంపుల్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళైనా అడగచ్చు, లేదు అంటే మనము కరెక్ట్గా టైం చూసుకొని అంటే సెకండ్ సాటర్డే చూసుకొనన్నా డైరెక్ట్గా ఇలా కళ్యాణం చేయించుకుంటాము అని కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. ముందే వెళ్ళి తెలుసుకోవాలన్నట్టు లేదు. కొందరు నన్ను అక్కడ ఫోన్ నెంబరు చెప్పండి అని అన్నారు. ఫోన్ నెంబర్ నాకు కూడా తెలియదండి. మరి బహుశా అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుందో ఉండదో నాకు కూడా తెలీదు. నేను జస్ట్ ఆ రోజు ఆ టైంకు వెళ్ళి చేయించుకొని వచ్చామన్నట్టు. నేనే కాదు, అంటే మాకు తెలిసిన బంధువులకే కాదు, నేను ఆ కళ్యాణం గురించి చాలామందికి చెప్పానండి. చాలామంది కూడా అక్కడ చేయించుకున్నారు. చాలా మంచి రిజల్ట్ ఉంది అని అన్నారు. రిజల్ట్ ఉంది ఉండకపోవడం అనేది మన నమ్మకం మీద డిపెండ్ అవుతుంది. కాకపోతే మనకు కొన్ని మంచి జరగాలన్నా, మనకు పెళ్ళిళ్ళు కావాలన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కాబట్టి
అది మనం కర్మ ఫలితం వల్లనే మనం ఫేస్ చేస్తాం కాబట్టి ఇలాంటి పూజలు చేయించుకుంటే మనకు కర్మ అనేది ఎక్కువ ఉండేది అది తక్కువలో వెళ్ళిపోతుందని నేను అనుకుంటానండి. నేను చాలామందితోటి ఈ కళ్యాణం చేయించాను, చెప్పాను కూడా. అందుకే నాకు దీని గురించి మంచిగా అనిపించి నేను అలా షార్ట్ పెట్టాను. రీసెంట్లీ మా మరిది గారికి కూడా నేను ఇక్కడ చేపించామండి. మళ్ళీ అక్కడ వచ్చేసరికి మనకు మనం కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకైతే అబ్బాయిలైనా వెళ్ళొచ్చు, అమ్మాయిలైనా వెళ్ళొచ్చు. సింగిలే ఉంటుంది కాబట్టి మనము కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి అక్కడ నైట్ అన్నదానం కూడా పెడతారు. అంటే ప్రసాదం అన్న పెడతారు, అన్నదానం అన్న పెడతారండి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి అంటే చేస్తారో చెయ్యరో అనే అనుమానం లేకుండా అలాంటి మనసులో ఏమి టెన్షన్ పెట్టుకోకుండా డైరెక్ట్ సెకండ్ సాటర్డే మీరు ఆ టెంపుల్కి వెళ్ళినా కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇస్తారండి. అందుకే ఈ వీడియో నేను మీకు ఇలా చెప్పాలి అని అనిపించింది. ఇప్పటికైనా మీ అందరికీ క్లారిటీ ఇస్తానేమో అని అనుకున్నాను. మళ్ళీ ఒకవేళ దీని గురించి ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నాకైతే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలానే మొత్తానికి నేను ఇంత పెద్ద అడ్రస్ అయితే రిప్లై ఇవ్వలేను అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. కొందరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపించిందండి. మళ్ళీ అక్కడ పూజ సామాన్ అయితే మనకు టెంపుల్లో ఇవ్వకపోయినా పక్కనే స్టోర్స్ ఉంటాయి కాబట్టి మనకు దాని గురించి అసలుకే బెంగపడాల్సిన అవసరం లేదండి. మనకు అన్నీ దొరుకుతాయి. జస్ట్ మీరు వెళ్ళడమే. మంత్లీ సెకండ్ సాటర్డే అక్కడ ఉండేటట్టు ఎగ్జాక్ట్లీ 6 కల్లా ఉండేటట్టు వెళ్ళండి. మళ్ళీ ఈరోజు ఇందరికా మేము పోతే మాకు దొరకదా, చేస్తారా చేయరా, ఎక్కువ మంది అయితే మమ్మల్ని రిటర్న్ పంపిస్తారేమో అనే టెన్షన్ మాత్రం పెట్టుకోకండి. అసలుకే రిటర్న్ పంపించారండి. ఎందుకంటే టెంపుల్లో ఆ టైంకు మనకు దర్శనాలు కూడా కొంచెం తగ్గిస్తారు కాబట్టి రుక్మిణి కళ్యాణం వాళ్ళకు వచ్చిన వాళ్ళకి లోపల కళ్యాణం జరిపిస్తారు కాబట్టి ఎందరు వచ్చినా కానీ ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కళ్యాణం అయితే జరిపిస్తారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఎవరైనా అటెండ్ అయితే మీకు అది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే అండి, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనిపించింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అని అంటే మీకు క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కలవచ్చండి. ఇది దిల్సుఖ్నగర్లో హైదరాబాద్ టెంపుల్ అండి. హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలి అని అనుకుంటే కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.